నేను సరఫల నాగచంద్రుడు, అడ్వకేట్. స్టాంపు డ్యూటీ చెల్లించిన నెల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? ఒక కేసులో విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అనుకున్నాడు. అంటే రిజిస్ట్రేషన్కు ముందే, అంటే నెల రోజుల ముందే స్టాంపు డ్యూటీ చెల్లించాడు. నెల రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెల్లించేశాడు. ఇప్పుడు అతని అనుమానం ఏంటంటే, నేను రిజిస్ట్రేషన్ చేసిన నాటికి స్టాంపు డ్యూటీ కొంత పెరిగింది అనుకుంటున్నాను, కానీ నెల ముందే స్టాంపు డ్యూటీ చెల్లించాను కాబట్టి నా డాక్యుమెంట్కి ఏమైనా ప్రమాదం ఉందా? సో మిత్రులారా, మన దేశంలో ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 అనే చట్టం అమల్లో ఉంది. ఇందులో సెక్షన్ 3 ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక స్థిరాస్తికి సంబంధించిన మార్కెట్ విలువలు సాధారణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వాటి ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒక స్టాంప్ డ్యూటీలని పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ రోజైతే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రోజు స్టాంప్ డ్యూటీ ఎంత శాతం చెల్లించాలో అంత శాతం చెల్లించి ఉంటే ఆ డాక్యుమెంట్కి చట్టబద్ధత ఉంటుంది, సంక్రమిస్తుంది అని వివరణ ఇవ్వడం జరిగింది. చాలా వరకు సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని తెలియపరచడం కూడా జరిగింది. ఏ రోజైతే రిజిస్ట్రేషన్ మీరు చేసుకుంటారో ద సేమ్ డే మీరు ఆ ఒక స్టాంప్ డ్యూటీ చెల్లించుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకే మంచిది. లేదంటే హెచ్చుతగ్గులు జరిగేటప్పుడు ఆ డాక్యుమెంట్కి చట్టబద్ధత లేక మీరు ఇబ్బంది పడతారు, అనుమానం పడతారు, తర్వాత ఏం చేయాలో తెలియక బాధపడతారు. కాబట్టి మీరు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ద సేమ్ డే స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. మీరు మాకు కూడా ఈ యొక్క అనుమానంతో మీరు నాకు ఫోన్ చేసి మీరు బాధపడరు. కాబట్టి తస్మా జాగ్రత్త. రిజిస్ట్రేషన్ విషయంలో ద సేమ్ డే ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అదే రోజున స్టాంప్ డ్యూటీ చెల్లించుకుంటే మీకే మంచిది.